నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దోస్తరికి పొలిటికల్ అనలిస్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఒక 2 రోజుల క్రితం ఒక సీరియల్ ఆర్టిస్ట్ చంద్రకాంత్ గారు హ్యాక్ చేసుకొని అయితే చనిపోవడం జరిగింది. అంతకుముందు 2 రోజుల క్రితం కూడా ఎవరైతే ఉన్న పవిత్ర జయరాం ఆమె యాక్సిడెంట్‌లో చనిపోయారు. సో అసలకి ఎందుకు అంత మనస్తాపానికి గురైపోయారు? ఇప్పుడు ఆయన చనిపోవడమే కాకుండా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడిపోయారు. అంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఆవిడ. సో ఇప్పుడు వాళ్ళకి ఆళ్ళ లైఫ్ ఎలాగా ఫ్యూచర్‌లో అట్లా అసలకి మీకును చందు గారికి ఎప్పుడో పరిచయం ఉందని మేము విన్నాము. సో అసలకి ఏంది అసలు ఎందుకు చేసుకున్నారు అట్లాగా? అంటే ఇప్పుడు నేను కూడా అప్పుడు యంగ్ ఏజ్‌లో ఆర్టిస్ట్‌గా ట్రై చేశాను. హ్మ్. నేను టీవీ దాంట్లో అటువంటప్పుడు చాలామంది ఫ్రెండ్స్ నాకు పరిచయమయ్యారు. హ్మ్. అయితే ఇప్పుడు తర్వాత నేను నా ఫీల్డ్ డిఫరెంట్‌గా ఇటువైపు అడ్వకేట్ వైపు వచ్చాను. హ్మ్. అయితే ఇప్పుడు నేను తెలుసుకున్న తర్వాత చాలా బాధ అనిపించింది నాకు. హ్మ్. ఎందుకంటే రీసెంట్‌గా నా ఫ్రెండ్ సెంథిల్ కుమార్ వాళ్ళ మిసెస్ చనిపోయింది. ఆమె న్యాచురల్ డెత్. ఓకే. అట్లా కొంతమంది అప్పుడు గతంలో ఉదయ్ కిరణ్ చనిపోయారు. హ్మ్. చాలామంది నాకంటే అక్విటెన్స్ ఉన్న ఫ్రెండ్స్ చనిపోయేసరికి బాధ అనిపిస్తుంది నాకు. హ్మ్. అయితే ఇప్పుడు దీంట్లో ఏందంటే చాలామంది ఇప్పుడు బాధపడాల్సిన విషయం ఏందంటే హ్మ్. పవిత్ర నటరాజు గారు చనిపోగానే మళ్ళీ వాళ్ళ చందు గారు సూసైడ్ చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ పాథటిక్, చాలా చాలా బాధాకరమైన విషయం. హ్మ్. ఎందుకంటే ఆమెది యాక్సిడెంటల్ డెత్. హ్మ్. ఆమె యాక్సిడెంట్‌గా చనిపోయింది. అయితే ప్రేమ ఉంటుంది అంతే. హ్మ్. కరెక్టే, అది కొంచెం ఉంటుంది దానికి, కానీ ఆయన కూడా ఇప్పుడు ఆయనకు కొన్ని డిపెండెంట్స్ ఉన్నారు కదా ఆయన పైన. అవును. అట్లా చనిపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? పిల్లల భవిష్యత్తు ఏంటి? హ్మ్. అంటే జనరల్‌గా జీవితం అనేది బతికి సాధించాలంటాం. హ్మ్. ఎన్నో ఇన్సిడెంట్స్ వస్తాయి చాలామందికి. హ్మ్. చాలామందికొస్తే అలాంటివి ఎదుర్కోవాలి, నిలబడాలి. ఓకే. లైఫ్ అనేది గిఫ్ట్ ఆఫ్ గాడ్ అది. అవును. ఇప్పుడు ఎన్నో జీవరాశులల్లా మనిషి జీవితం ఎత్తాలంటే దానికి చాలా టైం పడతదండి. అవును. అది ఏదో చాలా తరాల తర్వాత మనిషి జీవితం వస్తది. ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే స్వయంగా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకోవడము, మనమే మరణాన్ని ఆహ్వానించి చనిపోవడం అనేది నేను మాత్రం యాక్సెప్ట్ చేయను. హ్మ్. అదే చెప్తుర్రు, సూసైడల్ అనేది కూడా దట్ ఈస్ ఎ క్రైమ్ అంటారు. హ్మ్. ఈయన విషయంలో మరి సరే, దట్ ఈస్ సెకండరీ. ఇప్పుడు ఈ మన జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలుంటాయి. హ్మ్. ఆ బాధ్యతలను ఫుల్‌ఫిల్ చేసిన బాధ్యత ఆయనకుంది. హ్మ్. అయితే నా మిత్రుడు చందు గారు గానియండి, ఇప్పుడు ఆయనే మా నటి పవిత్ర జయరాం గారు గాని, నిజంగా వాళ్ళు వెళ్ళిపోవడం అనేది చాలా, లోకాలను వదిలిపెళ్ళిపోవడం చాలా విషాదకరం. హ్మ్. అంటే ఇప్పుడు 'చందు' గారికి మీకు చాలా అంటే సన్నిహితంగా సంబంధాలున్నాయి అప్పట్లోనే. సో, ఎట్లా ఉండేవాళ్ళు ఆయనతో అంటే మీరు? ఆయన ఎట్లా ఉండేవారు ఇప్పుడు మీతో? ఎవరైనా అప్పుడు ఆహ్, తెలంగాణ, ఆంధ్ర ఫార్మేషన్ అప్పుడు, హ్మ్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండండి ఇక్కడ. హ్మ్. యాక్చువల్‌గా మా తెలంగాణ సైడ్ ఆర్టిస్ట్‌లకి ఉంటుండే అక్కడ. హ్మ్. ఎందుకంటే అక్కడ ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో గాని, వేరే దాంట్లో గాని, హ్మ్. అక్కడ ఉన్న మెయిన్ లైట్ బాయ్స్ వాళ్ళందరూ మొత్తం టోటల్ ఆంధ్ర వాళ్ళు ఉంటుండే. తక్కువ మన తెలంగాణ వాళ్ళు. హ్మ్. స్లాంగ్ మనం మాట్లాడాలంటే కూడా భయమైతుండే అప్పుడు. ఏమన్నా వేషాల గురించి తిరగాలి, హీరో కావాలంటే. అంటే అవును. కానీ నా లైఫ్‌లో ఏందంటే నా దాసరి నారాయణ గారు నన్ను ఒక చిన్న పిక్చర్‌లో నాకు అవకాశం ఇచ్చి హ్మ్. ఒక మంచి డైలాగ్ చెప్పాను. అది ఇప్పుడు అప్పుడప్పుడు వస్తుంటది. మా పిల్లలు కూడా చూస్తుంటారు అది. హ్మ్. ట్యాప్ చేశాడు నన్ను. "అరేయ్! నువ్వు బాగా చేసావురా ప్రశాంత్" అని. హ్మ్. అంటే నేను అప్పుడు దాసరి గారిని నేను అనుకున్నాను. అరే! నేను పెద్ద జస్ట్ అప్‌కమింగ్ నేను. అంటే ఆయన ఎవరైనా అప్‌కమింగ్ స్పార్క్‌ని అభినందించే గుణం ఉంది నాకు. హ్మ్. అట్లా నేను దాసరి నారాయణరావు గారంటే నాకు లైఫ్‌లో ఆయనకి ఎప్పుడైనా నేను ఐ విల్ సెల్యూట్ హిమ్. హ్మ్. ఎందుకంటే కొత్త ఆర్టిస్ట్‌ని అప్పుడు బ్రహ్మానందం గారిని చూసి భయపడిపోయారు ఫ్రెండ్స్ చాలామంది. ఓకే. దాంట్లో చందు కూడా ఉన్నాడు అప్పుడు. హ్మ్. ఆయన ఆర్టిస్ట్‌గా ట్రై చేస్తుండు. హ్మ్. అయితే అది నేనిప్పుడు ఏందంటే, ఇప్పుడు నాకు కూడా చాలా ఇబ్బందులొచ్చినాయి గోపి గారు. హ్మ్. లైఫ్‌లో వచ్చినాయి. మరి నిలబడాలి కదా! హ్మ్. ఇప్పుడు మనిషికి ఎన్నో ఆల్ ఆఫ్ సడెన్ వస్తాయి. కౌన్సెలింగ్ తీసుకోవాలి, లేకపోతే దేవుడిని తలుచుకోవాలి, ఏం చేయాలి నా బాధ్యతలని హ్మ్. అనుకోవాలి కదా! మనకు స్వతంత్రత లేదు కదా! హ్మ్. ఎవరో జన్మనిస్తే మనం వచ్చినాం. హ్మ్. తల్లిదండ్రులు ఇస్తే వచ్చినాం. అవును. డెఫినెట్‌లీ. అది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. సూసైడ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ సొల్యూషన్. అంటే ఇప్పుడు సూసైడ్ వ్యవహారం పక్కన పెడితే, అతనికి పవిత్ర జయరాం గారికి ఉన్న సంబంధం ఏంటి? అంటే బయటికి ఆయన చెప్పడం అయితే మేము పెళ్లి చేసుకుంటాము. ఒక 2 డేస్‌లో మేము అనౌన్స్‌మెంట్ ఇద్దాము అనుకున్నాడంట. బట్ ఇంతలోనే ఆల్ ఆఫ్ సడెన్‌గా ఇదంతా జరిగిపోయింది. సో, ఇదంతా కరెక్టే అంటారా సార్? అంటే ఇప్పుడు దాంట్లో ఏందంటే, ఒక ఆర్టిస్ట్‌కి చాలా, ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు క్లోజ్‌గా మూవ్ అయినంత మాత్రాన వి కాంట్ ఎక్స్‌పెక్ట్ రిలేషన్‌షిప్. హ్మ్. వాళ్ళు ఎంతవరకు ఉన్నారనేది చెప్పలేమండి. హ్మ్. అంటే కొందరు లిమిట్స్‌లో ఉంటారు. హ్మ్. అంటే వాట్ ఐ మీన్ టు సే, బాగా మాట్లాడతారు. కానీ సంబడీ విల్ దే స్టిక్ టు దేర్ క్యారెక్టర్. అవును. అందరిని అట్లా అనుకోవద్దు. ఇప్పుడు సినీ ఫీల్డ్‌లో పోయారంటే
ఏదో టీవీ సీరియల్ ఉన్నారు, దాంట్లో ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్ ఉండదు. వాళ్ళు ఎవరితోని పడితే వాళ్ళతోని పడుకుంటారు, లేస్తారు అనేది దట్ ఈస్ టోటలీ రాంగ్. హ్మ్. ఎందుకంటే ఎవ్రీబడీ హాస్ గాట్ దేర్ క్యారెక్టర్. హ్మ్. ఇప్పుడు వాళ్ళు గుడ్ ఫ్రెండ్స్ కావచ్చు. అక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకు ఒక మంచి ఫ్రెండ్ దొరకడం చాలా ఇబ్బంది హ్మ్. సొసైటీలో. హ్మ్. ఎందుకంటే అర్థం చేసుకోవాలి. ఒకరిని హ్మ్. అర్థం చేసుకొని కౌన్సిలింగ్ చేసి అంటే ఆ వాతావరణాన్ని ఒక మంచి వాతావరణాన్ని ప్రొవైడ్ చేసేవాడు గొప్పవాడు. హ్మ్. అది అమ్మాయే గానియండి, అబ్బాయి గానియండి. అంటే బయట కొన్ని వార్తలొస్తున్నాయి సార్. ఆ 'పవిత్ర జయరాం' గారికి ఇప్పుడు 'చందు' అనే అతను ఒక ఐదో పర్సన్ అంట. అంటే అంతకు ముందు కూడా ఆమెకి చాలా అఫైర్స్ ఉన్నాయని, ఆమెకి ఇప్పుడు పెళ్ళయ్యి కూడా ఆమె విడాకులు తీసుకుందని కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందంటారు? హ్మ్. అయితే దీంట్లో సార్ అది దాన్ని మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు మేజర్స్. ఇప్పుడు మీరన్నట్టు ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంది. హ్మ్. ఏజ్ డిఫరెన్స్ అని ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకేందంటే కెమిస్ట్రీ కలిసిందండి. వాళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్స్ లాగా హ్మ్. అయిపోయారు. హ్మ్. కలిసినప్పుడు వాళ్ళు దే విల్ గో హెడ్ అంతే. హ్మ్. అయితే అనుమానాలు గతం జీవితం మర్చిపోయి వాళ్ళు వెళ్తుంటారు. హ్మ్. అది కూడా లాంగ్ స్టాండింగ్ ఎవరిది రిలేషన్ ఉండదు. హ్మ్. వాట్ ఈస్ వెరీ పాథటిక్ వీళ్ళ కేసులో ఏందంటే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హ్మ్. ఒకరేమో యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఈయనేమో సూసైడ్ చేసుకున్నాడు. అవును. అది చాలా చాలా విచ విచ సారీ సాడెస్ట్ ఇన్సిడెంట్. ఓకే. అలాంటివి కావద్దు. ఎందుకంటే ఎవరైనా బ్రతికి సాధించాలి. అవును. అంటే బ్రతికి సాధించాలి. మనం కూడా వేరేళ్ళ జీవితాలను హరించొద్దు. దానికి అవకాశాలున్నాయి. ఇప్పుడు చాలా అవకాశాలున్నాయి. అవకాశాలను వెతుక్కోవాలి. హ్మ్. దేనికైనా పశ్చాత్తాపం అని అంటారు. రిపెంటెన్స్ అంటారు. హ్మ్. ప్రతి జీవితంలో. మరి ఆ సూత్రాన్ని మనందరూ పాటించాలి కదా! హ్మ్. కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అత్యంత నేరాలు చేసినోళ్ళే మన రాజ్యాంగంలో క్షమాభిక్ష అని ఉంది. అవును. వాడికి ఉరిశిక్షను కూడా తప్పించే అధికారం రాష్ట్రపతికి ఉంది. హ్మ్. మరి అలాంటప్పుడు బ్రతకాలి కదా! హ్మ్. ఎవ్వరు బ్రతకరు. ఇప్పుడు ఇక్కడ చందు గారి విషయంలో ఏందంటే, ఒక మేల్ పర్సన్ సపోర్ట్ లేకపోతే పిల్లలు బాధపడతారు. ఫ్యామిలీ హ్మ్. డిస్టర్బ్ అయితది. హ్మ్. వాళ్ళని కొంచెం చూసుకోవాలి కదా! హ్మ్. తర్వాత యాక్టివిటీస్ మార్చుకోవాలి. హ్మ్. చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇలాంటి మార్పులొస్తే అరే నాకు నేను ఇట్లా తిరిగే అలవాటు ఉంది. టైమింగ్ మెయింటైన్ చేయను. నేను నే బ ద బ భగవంతునికి టైం ఎక్కువియ్య. అలాంటివి మార్చుకోవాలప్పుడు. అంటే ఆధ్యాత్ పోస్ట్ మార్టంలో కొన్ని విచారకరమైన వార్తలు కూడా వచ్చాయి. ఆయన సూసైడ్ చేసుకోలేదు. ఎవరో దారుణంగా ఇట్లా ఏదో మందు పెట్టి చంపేసారని కొన్ని వార్తలైతే విపరీతంగా వస్తున్నాయి. అంటే ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కానీ, లేకపోతే వెబ్‌సైట్‌ల ద్వారా గాని ఇలాంటి వార్తలు విపరీతంగా వస్తున్నాయి. సో, దీంట్లో ఎంత నిజం అంటే ఉందంటారు? మీరు కొత్త టాపిక్ చెప్పిర్రు. హ్మ్. ఆయనను మర్డర్ చేసిర్రంటారు. హ్మ్. ఆయన కల్పబుల్ అంటే అబేట్‌మెంట్‌లా చనిపోయిండంటారు. హ్మ్. దట్ నీడ్ టు బి ప్రూవ్డ్ బాస్. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు నేనున్నా. నాకు కూడా కొన్ని అలిగేషన్స్ అంటే వస్తున్నాయి. నేను చెప్పడం కాదు సార్. బయట చాలా మేరకు వెబ్‌సైట్‌లలో గాని, యూట్యూబ్‌లో గాని చాలా ఇలాంటి వార్తలొస్తున్నాయి. సో, ఇప్పుడు దీని మీద నేను అడుగుతున్నాను. నాకు ఒకటే ఇది క్లారిటీ. నిజమేనా అంటున్నా? నేను పవిత్ర ఆ అమ్మాయి చనిపోయింది యాక్సిడెంటల్. హ్మ్. ఆమె అక్కడ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్‌లో బెంగుళూరుకెళ్ళొస్తుంటే కార్ యాక్సిడెంట్‌లో చనిపోయింది. అవును. ఈ ఇప్పుడు ఆయనకును చందుకు రిలేషన్‌షిప్ ఉంది. అమ్మాయికి, ఈయనకి. హ్మ్. ఆమె చనిపోయిన 2 డేస్‌కి ఈయన చనిపోయాడని సూసైడ్ చేసుకున్నాడని వస్తుంది. హ్మ్. లేదు ఏదో అక్కడ దాంట్లో క్రిమినల్ కాన్స్పిరసీ బియాండ్ ఇస్ ఇట్. హ్మ్. సమ్ అటెంప్ట్ ఆర్ బీన్ మేడ్ ఆన్ ది సో అండ్ సో చందు. అందుకే చందు బీన్ అసాసినేట్ అంటున్నావు. ఓకే. దానికి ప్రూఫ్స్ కావాలి గదా! ఇప్పుడు దేనికైనా ఇప్పుడు అట్లే లాస్ట్ అయినందుగా చనిపోయారు. హ్మ్. యాక్సిడెంట్ సేమ్ డెత్ సిమిలర్ ఉన్నాయి. దాంట్లో క్లూస్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది తెలంగాణల. హ్మ్. వాళ్ళు చేస్తారు గదండీ! ఇప్పుడు అది ఏం జరిగింది? ఏందని దానికి ఏంటి ముద్దాయిలు ఏందనేది ఇప్పుడు ఇలాంటివి జరగొద్దని సుమోటోగా గూడా కొన్ని కోర్టులే సుమోటో కేసెస్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేపిస్తాయి. హ్మ్. అంటే వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి అందరికొస్తాయి. హ్మ్. ఏదో అమాయకుడు ఏం తెలవనోడు నీలాంటోడు నాలాంటి ప్రశాంత్ అడ్వకేట్లు చనిపోతే పట్టించుకోరు కావచ్చు. హ్మ్. చాలామందికి తెలుసు కదా! వాళ్ళు సెలబ్రిటీస్ చాలామంది ఇప్పుడు మన మన తెలంగాణలో, ఆంధ్రాలో ఏంది హ్మ్. వాళ్ళ అన్నాలు వదిలేసి ఆడోళ్ళు టీవీ సీరియల్స్ చూస్తారు. హ్మ్. వాళ్ళకి ఆ డిస్టర్బెన్స్ కావద్దు. 70-80% 7:00 ఈవినింగ్ స్టార్ట్ అయిందంటే మధ్యాహ్నం స్టార్ట్ అయిందంటే టీవీల ముందు ఉంటారు. అవును. దాన్ని దాన్ని ఆసరాగా తీసుకొని దొంగతనాలు జరిగిన కేసులు కూడా చాలా ఉన్నాయి. అవును. అక్కడ ఏందంటే ఈ సెలబ్రిటీ చనిపోయినప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని ఉంటాయి. ఎందుకు చనిపోయారు? ఎట్లాంటివి చనిపోయారు? దాన్ని సుమోటోగా తీసుకొని దాన్ని దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ చేసే కొన్ని ఆర్డర్స్ ఇచ్చే అధికారాలు మనకు ఓకే. న్యాయస్థానాలకు ఉన్నాయి. ఓకే. అయితే దీంట్లో ఏందంటే ఇలాంటి చనిపోతున్నాయండి. ఇప్పుడు చాలా దానికి కొన్ని సంస్థలే ఉన్నాయి. సూసైడ్‌ని ఆపాలని, హ్మ్. చనిపోవద్దని, ఉండాలని చాలామంది ప్రయత్నం చేస్తుర్రు. ఓకేనా? అవును. అదే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎంత అనేది పాథటిక్. ఎందుకంటే వాళ్ళు ఒక గ్లామర్ ప్రపంచంలో ఒక సెలబ్రిటీస్‌గా 10 మంది తెలిసినోళ్ళలాగా వాళ్ళు కళాకారులు కావాలి. ఎందుకంటే ఒక ట్రైన్డ్ ఆర్టిస్ట్ దొరకడం కష్టం. అవును. పవిత్ర గారు చనిపోయారంటే ఇప్పుడు ఈయన కూడా ఆర్టిస్టే చందు.
ఒక ట్రైన్డ్ ఆర్టిస్ట్ దొరకడం కష్టం. కొత్తగా వచ్చే వాళ్ళకి వేరే ఉంటది. అనుభవం ఉన్న ఆర్టిస్ట్‌తోని వేరే ఉంటది. హ్మ్. ఇలాంటి సందర్భంలో ఒక కళాకారునిలాగా నేను గూడా చాలా చింతిస్తున్నా. ఇలాంటి సమాజంలో పునరావృతం కాకుండా ఆపేది ఒక భగవంతుడే అని నమ్ముతూ చేస్తున్నా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.